అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఉగ్రఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు అమెరికా షాక్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాలని అమెరికా పాకిస్తాన్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని అగ్రరాజ్యం పాక్ ను హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని మంత్రితో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సరిహద్దులలో ఉద్రిక్తతలను తగ్గించాలని అన్నారు. మరొక వైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంతకుముందు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తోనూ కూడా మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తీరును రూబియోకు ఆయన వివరించారు. ఈ మేరకు ఈ ఘటనను ఖండిస్తూ దీని వెనకాల ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. అనంతరం ట్వీట్ ద్వారా తెలియజేశారు జైశంకర్. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడినట్టుగా చెప్పారు. మరొక వైపు ఈ ఘటనను మార్కో రూబియో తీవ్రంగా ఖండించారు. ఇది ఘోరమైన ఘటనగా అభివర్ణించారు. మృతులకు నివాళులు అర్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ఉంటుందని కూడా అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్కు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఇరు దేశాలు సరిహద్దులలో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కూడా కోరారు. మరొక వైపు ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. టైం డేట్ మీరే ఫిక్స్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. పాకిస్తాన్కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. పలు కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తోనూ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపైన ఇరువురు చర్చించుకున్నారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భాగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా లభించినటువంటి 2 కీలక వీడియోలను ఆధారంగా ఉగ్రదాడిని ఎన్ఐఏ విశ్లేషిస్తుంది. జిప్ లైన్ ఆపరేటర్లను విచారణ చేస్తున్నటువంటి ఎన్ఐఏ బైసరాన్ లోయలో ఉగ్రవాదులు వాడినటువంటి 40 క్యాట్రిడ్జ్లను గుర్తించింది. ఈ మేరకు విచారణను ముమ్మరం చేసింది. మరోవైపు భారత్ ఈరోజో రేపో తమపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతుందని సమాచార మంత్రి అతుల్లా తరార్ ఇటీవలే వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తి. అయితే భారత్ ఈరోజు రాత్రికి దాయాది దేశం పైన సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మే 2న ప్రధాని మోదీ భారత జాతిని ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వనున్నారని కూడా ఒక సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కఠినమైన చర్యలలో భాగంగా పాకిస్తాన్ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తున్నటువంటి భారత ప్రభుత్వం సింధు జలాల రద్దుతో పాటు వీసాల రద్దు, అటారీ వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్ది రోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.